నమస్కారం. మళ్ళీ చాలా కాలం తర్వాత మన భాగవత పద్యాలు చెప్పుకోవడానికి వచ్చాము. మధ్య మధ్యలో అవాంతరాలు వస్తున్నాయి నా ప్రయాణాల వల్ల, వేరే పనుల వల్ల. సరే, మనము కిందటి మారు భాగవతం ఆయన రాముడు ఎలా ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈయనకి ఎంత దాన్ని ఎలా కమిట్ అయ్యారు. పలికిడిది భాగవతం అట, పలికించేడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికద వేరెండుగాద పలుకగనేలా అని అన్నారని. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నారు అనేసేనే గాని ఇది ఎంత కష్టము అని ఎలా చెప్తున్నారంటే, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, చూలికైన తమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నంత కనినంత తెలియవచ్చినంత తేటపరతు అని చక్కని ఆటవలది పద్యంలో చెప్పారనమాట. ఇక్కడ భాగవతం తెలిసి పలుకుట చిత్రం. చిత్రం అంటే ఒక రకంగా కష్టం అని కానీ చాలా విశేషం అని. ఎందుకంటే భాగవతం మొత్తం తెలుసుకొని చెప్పాలి. తెలిసి చెప్పుట, తెలిసి నామ జపము చేయవే మనసా అని త్యాగరాజ స్వామి కూడా అంటారు. అర్థం చేసుకుని చెప్పడంలో ఉన్న ఆ ఆనందము, ఆ అపేక్ష కూడా. అందుకే త్యాగరాజ స్వామి అన్నారు కదా, తెలిసి నామజపం చెప్పారు, పలుకు రామనామ పలుకు అని. అలాగా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. ఎవరికి కష్టం? శూలికైనా తమ్మి చూలికైనా. మంచి పదాలు ఇక్కడ. శూలి అంటే శూలము కలవాడు అంటే శివుడు, శంకరుడు, శూలధారి. శూలికైనా ఆయనకైనా కష్టమేట. అలాగే తమ్మి చూలికైనా, మంచి తెలుగు, అచ్చమైన తెలుగు పదం. తమ్మి చూలి. తమ్మి అంటే తామర పువ్వుని తమ్మి అంటాం. చూలి అంటే చూలాలు అంటారు చూసారా మీరు. చూలాలు అంటే కడుపుతో ఉన్న ఆవిడ అని చూలాలు. సో చూలి అంటే పుట్టినవాడు అని, అందులోంచి అదే కడుపుగా అందులోంచి పుట్టినవాడు చూలి, చూలం పొందినవాడు చూలి. సో తమ్మి చూలి అంటే తామర పువ్వులోంచి పుట్టినవాడు అంటే బ్రహ్మైన అని. భాగవతం అంటే విష్ణు కథ, హరికథ, కృష్ణ కథలు చెప్పడానికి తెలిసి, అది కూడా తత్వంతో తెలిసి చెప్పడానికి అటు శూలికి శంకరుడికైనా ఇటు తమ్మి చూలి బ్రహ్మకైనా సరే చాలా చిత్రం, కష్టం. అలాంటిది నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అంటే రాముడు చెప్పారు, ఆజ్ఞాపించారు, అయినా సరే నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఎలా చెప్పాలి? నేను డైరెక్ట్గా సాక్షాత్తుగా చూసిన వ్యాసుడిలాగా, వ్యాసుడైతే అప్పుడు ఆయన ఉన్న టైంలోనే జరిగింది కాబట్టి ఆయన చెప్పగలిగారు. నేను ఎలా చెప్పాలి అంటే, విభుద జనుల వలన విన్నంత కన్నంత. విభుద జనులు అంటే బుధజనులు అంటేనే మంచి బుద్ధిమంతులు. విభుద జనులు విశేషమైనటువంటి బుద్ధి కలిగిన వారు. అంటే ఈ భాగవతము, పురాణాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, ఇలాగా మన విద్యలన్నీ ఎంతో క్షుణ్ణంగా చదివి నేర్పిస్తున్నటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళని విభుద జనులు అంటాము. విభుద జనుల వలన, వాళ్ళ చెప్పగా వింటూ వచ్చినవి, వాళ్ళు చెప్పగా వాళ్ళు చెప్పినవి, వాళ్ళు రాసినవి కూడా కొన్ని. సో విన్నంత కన్నంత. అది కన్నంత అంటే చూసినది, ఆయన చూశారు, ఆయనకు అనిపించింది ఓ ఇలాగుంది, ఓహో ఇదా, ఇలా జరిగిందా, అబ్బా ఎంత బాగా చెప్పారు అని. ఉదాహరణకి నేను రామాయణం చెప్పాలంటే కూడా నేను శ్లోకార్థం ఒకటి వస్తుంది, కానీ భాష్యం చదవాలి. అది కూడా మళ్ళీ తెలుగులో కామెంటరీ, ఇంగ్లీష్లో కామెంటరీ ఎందుకు? పురాతనం గొప్ప పండితులు రాసినటువంటి భాష్యాలు సంస్కృతంలోనివే తీసుకుంటే అది చాలా ఆథెంటిక్. ఎందుకంటే సంస్కృతంలోనే రాసేటప్పుడు సంస్కృత చింతన ఉంటుందంటే వాల్మీకి ఎలా మాట్లాడుంటారు అని అదే ధోరణిలో చెప్పగలరు. వేరే భాషలో మాట్లాడుతున్నప్పుడు వేరేగా ఆలోచన వస్తుంది. అందుకని విభుద జనులు చెప్పినవి, వాళ్ళ భాష్యాలు చదివి డైరెక్ట్గా నేర్చుకున్నది. విభుద జనుల వలన విన్నంత కన్నంత. కన్నంత ఎదురుకుండా కనబడ్డాం ఒకటి, వాళ్ళు చెప్పిన దాన్ని ఈయన ఆచరణిస్తూ ఉంటే ఈయనకి ఎన్నో దర్శనాలు కలగడం ఒకటి, రెండోది చదవడం అని. కన్నంత తెలియవచ్చినంత. విన్నారు సరే, వింటారు, ఈ చెవితో విని ఈ చెవితో మర్చిపోయే వాళ్ళందరూ ఉంటాం. కన్నంత చదువుతూ ఉంటాము, చదువుతున్నాను అనుకుంటాను, 10 పేజీలు 100 పేజీలు పుస్తకం అయిపోతుంది. ఏం చదివిరా అంటే ఏమో అంటాను కదా. అలా కాకుండా తెలియవచ్చినంత.
ఈ విన్న తర్వాత నాకు ఎంత తెలిసిందో, ఎంత అర్థమైందో, ఎంత గుర్తుందో దానిని బట్టి తెలియవచ్చినంత తేటపరతు, తేటగా అంటే శుభ్రంగా, చక్కగా, సరళంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను అని. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు అని 17వ పద్యంలో చెప్పారు. మిగతా పద్యాలు మళ్ళీ చెప్పుకుందాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కొంచెం కామెంట్స్ కూడా రాయండి. నమస్కారం.